సుబ్రహ్మణ్య స్వామి వ్రత విధానం, వ్రత మహిమ. భూలోకంలో కుమారస్వామి కళ్యాణాన్ని కనులారా చూసిన ముచుకుంద మహారాజుకు కుమారస్వామి విషయంలో శ్రద్ధాభక్తులు నానాటికి పెరిగాయి. ముచుకుందుడు వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి, మహర్షి, నాకు కుమారస్వామి ఉపాసనా విధానాన్ని, వ్రతాలను ఉపదేశించండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహాముని, మహారాజా, సుబ్రహ్మణ్య స్వామిని అర్చించటానికి శుక్రవారం విశేషమైన రోజు. ఎవరైతే శుక్రవారాల్లో స్వామిని అర్చిస్తారో వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. శుక్రాచార్యుడి ఆజ్ఞ మేరకు భగీరథుడు కూడా స్వామిని శుక్రవారాలలోనే అర్చించాడు. కనుక నువ్వు కూడా ఇకపై శుక్రవారం వ్రతాన్ని ఆచరించు అన్నాడు. అందుకు ముచుకుందుడు, మహర్షి, ఆ వ్రత విధానాన్ని కూడా తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు స్వామిని ఇలా ప్రార్థించాడు. నమస్తే భక్తవశ్యాయ, నమస్తే సరజన్మని, లాలీలేయాయ బాలాయ, కుమారాయ నమో నమః. లాలీల అంటే అగ్ని, లాలీలేయ అంటే కుమారస్వామి. ముచుకుంద, సుబ్రహ్మణ్య వ్రతాన్ని చేసేవారు గురువారాలలో ఒకే పూట భోజనం చేయాలి. శుక్రవారాలు నిరాహారులై ఉండాలి. జాగరణ కూడా చేయాలి. వ్రతమైన మరుసటి రోజు అంటే శనివారం ఒక పూట భోజనం చేయాలి. ఇలా 3 సంవత్సరాలు చేస్తానని సంకల్పించుకోవాలి. అప్పుడు ఒక వ్రతదీక్ష పూర్తి అవుతుంది. ఇది శుక్రవార వ్రతం. ఇక నారదుడికి గణపతి స్వామి ఉపదేశించిన వ్రత విధానాన్ని చెబుతాను విను. నారదుడికి ఒకసారి తాను సప్తఋషులంతటి వాడిని కావాలి అని కోరిక పుట్టింది. గణపతిని దర్శించి సప్తఋషులంతా శక్తిని సంపాదించాలంటే ఏమి చేయాలో చెప్పమని అడిగాడు. అప్పుడు గణపతి, నారద, నువ్వు భూలోకానికి వెళ్ళి కుమారస్వామిని ఉద్దేశించి కృత్తికా వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడు. కృత్తికా వ్రతంలో ప్రతి నెలలోనూ భరణి నక్షత్రంలో ఒక పూట భోజనం చేసి, కృత్తిక రోజు తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి, శ్వేత వస్త్రాలను ధరించి, నిత్యకర్మలను చేసి కుమారస్వామిని అర్చించి, ఆయన స్తోత్రాలను, ఆయన చరిత్రను చదువుతూ రోజంతా గడపాలి. ఇక మరుసటి రోజు అంటే రోహిణీ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామినే స్మరిస్తూ మేల్కొని స్నానానాదులు చేసి అన్న సంతర్పణ చేసి ఒక పూట భుజించాలి. కృత్తికా నక్షత్రం రోజు నిరాహారిగా ఉండాలి. మంచినీళ్లు మాత్రం తాగవచ్చు. ఇది కృత్తికా వ్రతం. ఈ వ్రతాన్ని 3, 6 లేదా 12 సంవత్సరాలు ఆచరించవచ్చు. వెనుకటికి ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఆచరించి మనువ అయ్యాడు. ఇంకొకడు ఈ కృత్తికా వ్రత ప్రభావంతో రాజయ్యాడు. ఇవి రెండే కాక షష్ఠీ వ్రతం అనే ఇంకో వ్రతం ఉంది. షష్ఠీదేవియే దేవసేన. దేవసేన దేవిని షష్ఠి అంటారు. ఈ సంగతి దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా తెలిపింది. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక దేవసేనను షష్ఠీదేవి అన్నారు. ఈవిడ పిల్లలకు అధిష్టాన దేవత, బలాన్ని పెంచే దేవత. షష్ఠీదేవిని మాతృకాన్యాసంలో దేవసేన అంటారు. ఈమె స్కందుడి భార్య. ప్రియవ్రతుడి కథ. పూర్వకాలంలో స్వయంభువ మనువు యొక్క కుమారుడైన ప్రియవ్రతుడు చాలా కాలం వివాహం చేసుకోకుండా తపస్సులోనే ఉంటూ చివరికి బ్రహ్మ ప్రేరణ వల్ల మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. కశ్యపుడు ప్రియవ్రతుడితో పుత్రకామేష్టి జరిపించాడు. ఆ యజ్ఞశేషాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల మాలినీదేవి తల్లి అయింది. 12 ఏళ్ళు గర్భం మోసిన తరువాత బంగారం లాంటి బిడ్డ పుట్టాడు. చాలా అందంగా ఉన్నాడు. కానీ మృత శిశువు, చచ్చి పుట్టిన ఆ పిల్లవాడిని చూసి అందరూ విలవిల్లా ఏడిచారు. మాలినీదేవి స్పృహ తప్పింది. మృత శిశువును తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని దారుణంగా ఏడ్చాడు. ప్రాణాలను విడిచిపెట్టడానికైనా సిద్ధపడ్డాడు. కానీ మృత శిశువును పూడ్చిపెట్టడానికి ఇష్టపడలేదు. మొత్తం ఊరంతా వినపడేట్టుగా గట్టిగా ఏడ్చాడు. ఇంతలో ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానంలో తెల్లని వస్త్రాలు ధరించి పూలమాలలతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దింపి లేచి నమస్కరించాడు. స్తోత్రాలు చేశాడు. దేవిని ఇలా అడిగాడు, తల్లి, నువ్వు ఎవరు? ఎవరి పుత్రికవు? ఎవరి భార్యవు? అప్పుడు దేవసేన, ప్రియవ్రత, నేను దేవసేనను.
దేవాసుర సంగ్రామంలో దేవతలకు జయాన్ని కలిగిస్తాను కనుక నాకా పేరు వచ్చింది. నేను స్కందుడి భార్యను, మాతృకా దేవతను, ఆది పరాశక్తిలో 6వ అంశగా అవతరించాను కనుక నన్ను షష్ఠీదేవి అంటారు. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తాను, వివాహం కాని వారికి వివాహం జరిపిస్తాను, దరిద్రుడికి ధనాన్ని, కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అనుగ్రహిస్తాను అని అంటూ మృత శిశువును తన చేతుల్లోకి తీసుకుని మళ్ళీ బ్రతికించింది. రాజు ఆశ్చర్యపడి ఆనందంతో షష్ఠీదేవిని స్తుతించాడు. అప్పుడు షష్ఠీదేవి, ప్రియవ్రత, నువ్వు అన్ని లోకాలలోనూ షష్ఠీ వ్రతాలు జరిపించు, నువ్వు కూడా ఆచరించు. నీ పిల్లవాడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, జ్ఞాని అవుతాడు అని చెప్పింది. అందుకు ప్రియవ్రతుడు వ్రతాలు జరిపిస్తానని షష్ఠీదేవికి మాట ఇచ్చి తన పుత్రుణ్ణి స్వీకరించాడు. షష్ఠీదేవి ఆశీర్వదించి మాయమైపోయింది. ప్రియవ్రతుడు షష్ఠీదేవి మహిమను అందరితో చెప్పి అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ప్రతి ఇంటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటి ఇళ్లల్లో 6వ రోజు, 11వ రోజు, అన్నప్రాసన రోజు ప్రతి శుభకార్యంలోనూ షష్ఠీదేవి వ్రతాలు జరుగుతున్నాయి కనుక నారద, నువ్వు కూడా షష్ఠీ వ్రతాన్ని చెయ్యి. ఈ వ్రతాన్ని తులామాసంలోనూ, శ్రావణ మాసంలోనూ, మార్గశిరంలోనూ జరిపితే విశేష ఫలాలు ఉంటాయి. నెల మొదటి రోజు నుండి షష్ఠి వరకు 6 రోజులు బ్రహ్మీముహూర్తంలో స్నానం చేసి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో విగ్రహారాధనం, కళ్యాణోత్సవం, హవనం అనే 3 భాగాలు ఉన్నాయి. మోదకాన్ని స్వామికి నైవేద్యం పెట్టాలి. దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని అర్చించాలి. ఈ వ్రతంలో షష్ఠీ వ్రతం కూడా కలుస్తుంది. అంటే అమ్మవారిని, అయ్యవారిని ఒకే చోట ఒకే వ్రతంలో అర్చిస్తామని అర్థం. కొందరు నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధై శాంత్యై నమోన్నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమోన్నమః అనే స్తోత్రాలతో షష్ఠీదేవిని విడిగా ఆరాధిస్తారు అని వశిష్ఠుడు సుబ్రహ్మణ్య వ్రత విధానాన్ని ముచుకుందుడికి ఉపదేశించాడు. మొదటిసారిగా ముచుకుందుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆయన వ్రతానికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ముచుకుందుడు, దేవా, నాకు నీ పరిచారకుడు, మిత్రుడు అయిన వీరబాహు మొదలైన వీరులు కావాలి. వారి సాయంతో నేను భూలోకమంతా ధర్మస్థాపన చెయ్యదలుచుకున్నాను అని వరం కోరాడు. స్వామి తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. ముచుకుందుడు తన రాజ్యానికి వెళ్ళాడు. కుమారస్వామి కైలాసంలో స్కందగిరికి చేరి వీరబాహు మొదలైన వీరులను పిలిచి, మీరు భూలోకంలో జన్మించి ముచుకుందుడికి సహాయం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. కుమారస్వామి కనుసైగని కూడా కాదనని వీరబాహు ఈ మాట భూలోకంలో జన్మించటం కుదరదని అన్నాడు. దానికి కుమారస్వామి కారణం అడిగాడు. అప్పుడు వీరబాహు, స్వామి, మేము జీవితాంతం నిన్ను చూస్తూ నీ సేవలో తరించాలి అని కోరుకునేవాళ్ళం. అటువంటి మమ్మల్ని భూలోకంలో జన్మించమనటం న్యాయమా అన్నాడు. అందుకు షణ్ముఖుడు, వీరబాహు, ముచుకుందుడు నా వ్రతాన్ని చేశాడు. నేను మెచ్చి వరాన్ని ఇచ్చాను. దానికి తిరుగులేదు. నా మాటను కాదన్నందుకు నువ్వు భూలోకంలో జన్మించు అని శపిస్తున్నాను అన్నాడు. స్వామి ఆగ్రహాన్ని చూసి వీరబాహు మొదలైన వీరులు భయంతో స్వామి కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు. అందుకు ప్రసన్నుడైన కుమారస్వామి, కొన్నాళ్ళు ముచుకుందుడికి సహాయం చేసి నన్ను గూర్చి తపస్సు చేసి మళ్ళీ నా వద్దకు వస్తావులే అని అనుగ్రహించాడు. తరువాత వీరబాహు మొదలైన వీరులు భూలోకంలో జన్మించారు. ముచుకుందుడు వారికి రాజ్యాన్ని 4 భాగాలుగా అప్పచెప్పి పెళ్లిళ్ళు చేశాడు. పుష్పగంధి వీరబాహును పెళ్లాడింది. వారికి 2 పిల్లలు కలిగారు. తక్కిన వీరులు కూడా పెళ్లిళ్ళు చేసుకుని మంచి సంతానాన్ని కన్నారు. అలా ముచుకుందుడి రాజ్యంలో ప్రజాభివృద్ధి జరిగింది. ముచుకుందుడు భార్య అయిన చిత్రవల్లి ఒక చిలుకను పెంచుతూ ఉండేది. యముడి భార్యకు ఆ చిలుక కావాలనిపించి దూతలను భూలోకానికి పంపింది. వారు ఆ చిలుకను దొంగిలించి యముడి భార్యకు ఇచ్చారు. చిత్రవల్లి తన చిలుక కనిపించటం లేదని భర్తతో చెప్పింది. ముచుకుందుడు వీరబాహును పిలిచి వెంటనే యమలోకానికి వెళ్ళి చిలుకను తీసుకురా అని ఆజ్ఞాపించాడు. వీరబాహు సైన్యంతో యమపురి చేరి యముడితో యుద్ధం చేసి యముడిని ఓడించి చిలుకను తెచ్చి చిత్రవల్లికి ఇచ్చాడు. కొంతకాలానికి చిత్రవల్లికి అగ్నివర్మ అనే పిల్లవాడు జన్మించాడు.
ఇలా ఉండగా వాలుడు అనే రాక్షసుడు అమరావతిపై దండెత్తాడు. ఇంద్రుడికి వాడితో యుద్ధం చేయటం చేతకాక ముచుకుందుడికి కబురు పంపాడు. ముచుకుందుడు వీరబాహు సాయంతో వాలుణ్ణి వధించాడు. ఇంద్రుడు ముచుకుందుడిని తన సభకు తీసుకువెళ్ళి గౌరవించి తాను విష్ణుమూర్తి నుండి పొందిన త్యాగేశమూర్తిని అదే సభలో అర్చించాడు. ముచుకుందుడికి ఆ త్యాగేశ విగ్రహం బాగా నచ్చింది. ఇంద్రుడు ముచుకుందుడికి సత్కారాలు చేసి మహారాజా ఏదైనా కోరుకోండి అన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఆ త్యాగేశమూర్తిని నాకు అనుగ్రహించవలసింది అని కోరాడు. ముచుకుందుడి కోరికను విని ఇంద్రుడు కంగు తిన్నాడు. అంతలోనే తేరుకుని మహారాజా నేను ఆపదలలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి నాకు ఈ విగ్రహాన్ని అనుగ్రహించాడు కనుక ఆయన అనుమతి లేనిదే నేను ఈ విగ్రహాన్ని నీకు ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ముచుకుందుడు వైకుంఠానికి వెళ్ళి ఆ త్యాగేశమూర్తిని లేదా సోమస్కందుడిని తనకు ఇప్పించవలసిందిగా ప్రార్థించాడు. విష్ణుమూర్తి ఆదేశించినప్పటికీ ఇంద్రుడు ఆ మూర్తిని ఇవ్వలేకపోయాడు. అందుకు విష్ణుమూర్తి ఆలోచించి అచ్చు ఆ విగ్రహంలాగానే ఉన్న మరో విగ్రహాన్ని తయారు చేసి ముచుకుందుడికి ఇచ్చాడు. ముచుకుందుడు నాకు ఈ విగ్రహం వద్దు, ఇంద్రుడు పూజ చేసిన విగ్రహమే కావాలి అని పట్టుబట్టాడు. అప్పుడు ఇంద్రుడు అటువంటివే 6 విగ్రహాలను తయారు చేసి ఇచ్చాడు. వాటిని కూడా ముచుకుందుడు తీసుకోలేదు. ఇక ఇంద్రుడికి అసలు విగ్రహాన్ని ఇవ్వక తప్పలేదు. తను పూజ చేసిన విగ్రహాన్ని ముచుకుందుడికి ఇచ్చాడు. స్కందుడితో కూడిన ఆ శివపార్వతుల విగ్రహం ముచుకుందుడి చేతికి అందగానే అయ్యా నేను నీ దగ్గరకు వచ్చాను అని స్కందుడు మాట్లాడాడు. ముచుకుందుడు సంతోషంతో ఇదివరకు వద్దన్న 6 విగ్రహాలన్నీ తీసుకుని మొత్తం 7 విగ్రహాలతో తన రాజ్యాన్ని చేరాడు. ఒకే రోజు 7 విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. తిరువారూర్ అనే క్షేత్రంలో ఇంద్రుడు అర్చించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి తక్కిన 6 విగ్రహాలను ఆ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రతిష్ఠ చేశాడు. వరాన్ని కోరమని కాదన్నందుకు ఇంద్రుడికి పదవి పోయింది. తిరువారూర్లో పూలయ్య అనే పేరుతో డప్పులు కొట్టుకునే వాడిగా జన్మించి ఒక ఏనుగు నెక్కి డప్పు కొడుతూ అందరూ వచ్చి సోమస్కందుడిని దర్శించుకోండి అని అరుస్తూ సేవ చేసి తన పాపాన్ని పోగొట్టుకుని మరుసటి జన్మలో ఇంద్ర పదవిని పొందాడు. ముచుకుందుడు చాలా కాలం ఆ స్వామిని సేవించి తన కొడుకైన అగ్నివర్మకు రాజ్యాన్ని అప్పచెప్పి తపస్సు చేసి కైలాసం చేరాడు. వీరబాహు మొదలైన వీరులు కూడా వారి సంతానాన్ని రాజ్యపాలనలో ఉంచి సుబ్రహ్మణ్య స్వామిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో స్కందగిరికి చేరారు. ఇలా సుబ్రహ్మణ్య వ్రతాలను ఆచరించిన ముచుకుందుడి చరిత్ర సుప్రసిద్ధమైంది. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. మరుసటి రోజు వచ్చే వీడియోలో వల్లీ కళ్యాణం గురించి చెప్పుకుందాం. మీకు ఇటువంటి హిందూ పురాణాల మీద చరిత్రల మీద ఆసక్తి ఉంటే నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల్ని మీ ముందుకు ఉంచుతాను. ధన్యవాదాలు.